హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెల్ స్టోరీస్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ టాపిక్ వచ్చేసి ఈ మాన్సూన్ సీజన్లో టాప్ 5 ప్లేసెస్ టు విజిట్ ఇన్ సౌత్ ఇండియా గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తాను, అక్కడికి ఎలా చేరుకోవచ్చు, అండ్ బడ్జెట్ బ్రేక్ డౌన్ ఎంతలో రావచ్చు, అండ్ అక్కడ ఏమేమి ప్లేసెస్ మనం విజిట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో మీరు కానీ ఈ 2024 సంవత్సరంలో ఈ మంత్ జూన్ ఆర్ మాన్సూన్ సీజన్లో ప్లాన్ చేసుకుంటున్నారంటే ఈ లొకేషన్స్ని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు మా బ్రోస్. సో వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కావాలంటే నన్ను ఫాలో అవ్వచ్చు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మరి ఇంక లేట్ ఎందుకు, ఇవాళ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? సో ఇవాళ టాపిక్లో మన ఫస్ట్ లొకేషన్ వచ్చేసి కేరళలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్గా పిలువబడే మున్నార్. మన తెలుగు రాష్ట్రాల నుండి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్ ఈ మాన్సూన్ సీజన్లో మీరు ప్లాన్ చేసుకుంటున్నారంటే మున్నార్ని ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోండి. వ్యూస్ కానీ, లొకేషన్స్ కానీ, ఆ వెదర్ కానీ ఆ బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సీజన్లో అయితే. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. సో ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి మున్నార్ ఎలా చేరుకోవచ్చు అని చూసినట్టయితే, మీరుంటున్న ప్రదేశం నుంచి ముందుగా ట్రైన్ ఆర్ ఫ్లైట్ తీసుకొని కొచ్చికి చేరుకుంటాకి ట్రై చేయండి. ట్రైన్లో వచ్చిన వాళ్ళకి ఆలువా ఇస్ ద నియరెస్ట్ పాయింట్. అక్కడ నుంచి మున్నార్ ఒక 3 to 4 hours బస్ జర్నీ చేయాల్సి ఉంటుంది. చాలా తక్కువ ఫేర్లో అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఎంజాయ్ చేస్తూ మీరైతే మున్నార్ అనేది చేరుకోవచ్చు. అండ్ రిటర్న్ కూడా సేమ్ డైరెక్షన్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ప్లేసెస్ టు విజిట్ ఇన్ మున్నార్. బేసిక్లీ మున్నార్ సెంటర్ నుంచి మీరు మ్యాప్ కానీ చూసుకున్నట్టయితే 4 డైరెక్షన్స్లో మల్టిపుల్ లొకేషన్స్ అనేవి మనం చూసుకోవచ్చు. సో ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క మేజర్ హైలైటింగ్ లొకేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీరు ఎన్ని రోజులు ప్లాన్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఎన్ని ప్లేసెస్ కవర్ చేయగలరు అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మున్నార్కి సంబంధించిన కంప్లీట్ బడ్జెట్ బ్రేక్ డౌన్, అలానే హోటల్ అకామిడేషన్స్కి ఇన్ఫర్మేషన్, ప్లేసెస్ టు విజిట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, తర్వాత చేరుకోవటం ఎలాగా, అండ్ ఫుడ్కి సంబంధించి, షాపింగ్కి సంబంధించి, ఇంకా ఇతర యాక్టివిటీస్కి సంబంధించి కంప్లీట్ టూర్ ప్లాన్ వీడియో అయితే మన ఛానల్ ఆల్రెడీ చేసి నేను పెట్టాను. సో అదొకసారి మీరు చూసినట్టయితే మున్నార్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు కంప్లీట్గా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది మా క్లోజ్. సో ఇవాళ టాపిక్లో మన సెకండ్ లొకేషన్ వచ్చేసి తమిళనాడులోని నీలగిరి హిల్స్లో ఉండే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డెస్టినేషన్స్ ఊటీ ఆర్ కూనూర్, రెండు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ మాన్సూన్ సీజన్ అంటే ఎస్పెషల్లీ జూన్, జూలైలో ఎక్కువగా కొద్దిగా వర్షాలు అవి ఉంటాయి. సో మీరు కానీ ఆ వర్షంలో ఆ లొకేషన్స్ ఎంజాయ్ చేయాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఊటీ ప్లాన్ చేసుకోండి. కొద్దిగా ఆఫ్ టైమింగ్ కాబట్టి క్రౌడ్ కూడా తక్కువ ఉంటారు, అండ్ మీకు ప్రైజెస్ అవన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి. సో ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీ ఎలా చేరుకోవచ్చు అని చూసినట్టయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బెంగళూరు వరకు చేరుకుంటాకి ట్రై చేయండి. అక్కడ నుంచి డైరెక్ట్గా ఊటీకి ఓవర్ నైట్ బస్ అయితే తీసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ కింద మీరు మైసూర్ ఆర్ తమిళనాడులోని కోయంబత్తూర్ వరకు ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది బై ట్రైన్ ఆర్ అదర్ ఆప్షన్స్. అక్కడ నుంచి ఊటీకి కనెక్టింగ్ బస్సెస్ ఉంటాయి. సో నన్ను అడిగితే మీరు బెంగళూరు చేరుకొని అక్కడ నుంచి ఓవర్ నైట్ బస్ తీసుకొని ఊటీ చేరుకోవటం అనేది ఈజియెస్ట్ వే ఆఫ్ రీచింగ్. సో మీ కన్వీనియన్స్ బట్టి మీరు అది డిసైడ్ చేసుకోవచ్చు. సెకండ్, ఊటీలోని ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయటానికి, అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు బేసికలీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. ఊటీ, కూనూర్ ఏరియా అన్నీ కవర్ అయ్యేలాగా. సో ఇక్కడ కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లొకేషన్లో, ఒక్కొక్క డైరెక్షన్లో ఊటీలోని ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసేది. ఊటీ చేరుకోవటం, తర్వాత హోటల్ అకామిడేషన్స్, ఏమేమి ప్లేసెస్ ఎలా విజిట్ చేస్తే మనకి బెటర్ అవుతుంది, కంప్లీట్ ట్రిప్ యొక్క బడ్జెట్ ఎలా వస్తుంది, ప్లాన్ చేసుకోవాలి, తర్వాత ఎన్ని రోజులు పడుతుంది, ఏమేమి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలి, ఇంకా ఏమేమి యాక్టివిటీస్ అక్కడ ఉంటాయి మనకి చేయటానికి, షాపింగ్, టీ ఫ్యాక్టరీ విజిట్స్, ఇవన్నీ కంప్లీట్గా ఒక టూర్ ప్లాన్ వీడియో అయితే నేను ఆల్రెడీ ఛానల్లో చేసి ఎప్పుడో పెట్టాను. సో అది ఒకసారి మీరు రెఫర్ చేసినట్టయితే మీకు ఊటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరికేస్తుంది మా క్లోజ్. సో నా ఛానల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యూస్ కలిగిన ఒక వీడియో అది. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దానిలో మీకు దొరుకుతుంది. సో ఇవాళ టాపిక్లో మన థర్డ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ అయిన చిక్మగళూరు. చాలా బాగుంటుంది, అండ్ ఎస్పెషల్లీ ఈ మాన్సూన్ సీజన్లో వెదర్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, వ్యూ పాయింట్స్ కానీ, వాటర్ ఫాల్స్, జంగల్ సఫారీస్, అండ్ ఇంకా కాఫీ ప్లాంటేషన్స్ కానీ, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి.
మీరు ఖచ్చితంగా ఒక వీకెండ్ ట్రిప్పో లేకపోతే ఒక 2-3 డేస్ ట్రిప్ అనేది ఈ మాన్సూన్ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా పైసా వసూలు ట్రిప్ అయితే ఇదవుతుంది. సో ముందుగా మనం చిక్మంగళూరు మన తెలుగు రాష్ట్రాల నుంచి మీరుంటున్న ప్రదేశం నుంచి ఎలా చేరుకోవచ్చని చూసినట్టయితే ఫస్ట్ బెంగుళూరు అయితే చేరుకుంటాకి ట్రై చేయండి. బెంగుళూరు నుంచి ఓవర్ నైట్ బసెస్ చిక్మంగళూరుకి అందుబాటులో ఉంటాయి. నైట్ కాకపోయినా డే జర్నీ చేసుకుంటే ఒక రఫ్లీ 5.5 అవర్స్లో చిక్మంగళూరు అనేది చేరుకోవచ్చు. లేదు ట్రైన్లో వద్దాం అనుకున్న వాళ్ళకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి హాసన్ లేదంటే బీరూర్ వస్తుంది. వాటికి మన తెలుగు రాష్ట్రాల నుంచి కనెక్టింగ్ ట్రైన్స్ ఉన్నాయని చెప్పేసి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు. అండ్ వన్స్ అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి చిక్మంగళూరు కేవలం ఒక 1-2 అవర్స్ జర్నీ ఉంటుంది. సో ఈజీగా బస్సెస్ అందుబాటులో ఉంటాయి అండ్ మీరైతే చిక్మంగళూరు చేరుకోవచ్చు. రిటర్న్ కూడా సేమ్ వేలో ప్లాన్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే మీరు ముందుగా బెంగళూరు చేరుకుంటే ట్రై చేయండి, ఎందుకంటే కనెక్టివిటీ బాగుంది. అక్కడ నుంచి ఓవర్ నైట్ బస్ తీసుకుంటే నైట్ జర్నీలో చిక్మంగళూరు అనేది చేరుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ప్లేసెస్ టు విజిట్ ఇన్ చిక్మంగళూరు. ఇక్కడ వచ్చేసి 2 డైరెక్షన్స్ ఉన్నాయి మనకి. సో ఒకటి వచ్చేసి బాబా బుడాన్గిరి వైపు వెళ్ళేటట్టు, ఇంకొకటి వచ్చేసి ములాయన్గిరి హిల్ వైపు. సో 2 ప్లేసెస్లో ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి, వాటిని ఏ సీక్వెన్స్లో ఫాలో అయితే మనకి బెటర్ ఉంటుందని చెప్పేసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో ఇదే సీక్వెన్స్ ఫాలో అవటానికి ట్రై చేయండి, సో దట్ మీకు టైం అండ్ అలానే ట్రాఫిక్ జామ్స్ అవన్నీ ఉన్నప్పుడు కూడా అవాయిడ్ అయ్యి త్వరగా అనేది ఈ లొకేషన్స్ కవర్ చేసుకోవచ్చు. అండ్ ట్రిప్ యొక్క బడ్జెట్ బ్రేక్ డౌన్ అవన్నీ కూడా ఒక టూర్ ప్లాన్ వీడియో కంప్లీట్గా చేసి మన ఛానల్ అయితే పెట్టాను. సో చిక్మంగళూరు టూర్ ప్లాన్ వీడియో చూసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరికేస్తుంది మా బ్రో. నెక్స్ట్ ఇవాల్టి టాపిక్లో మన 4th లొకేషన్ వచ్చేసి అగైన్ తమిళనాడులోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ హిల్ స్టేషన్స్గా మారిన కొడైకెనాల్. రీసెంట్ మలయాళం మూవీ సెన్సేషన్ మంజుమల్ బాయ్స్ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత కొడైకెనాల్లోని గునా కేవ్స్ ఎంత ఫేమస్ అయిందో మీ అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా మొత్తం దాని గురించే మాట్లాడుకున్నారు. సో ఈ మాన్సూన్ సీజన్లో మీరు కానీ ప్లాన్ చేసుకుంటున్నారంటే కొడైకెనాల్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిఫర్డ్ డెస్టినేషన్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే యూజువల్ ఏమవుతుందంటే హిల్ స్టేషన్ని మాన్సూన్స్లో చాలామంది అవాయిడ్ చేసి కొద్దిగా క్రౌడ్ అనేది తగ్గుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆఫ్ సీజన్ ఉండడం వల్ల మీకు ప్రైజింగ్ కానీ హోటల్ ప్రైజింగ్ కానీ తర్వాత ట్యాక్సీస్ కానీ అవన్నీ కొద్దిగా తక్కువ రేట్లో దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల మీకు ఆ వ్యూస్ కానీ లొకేషన్స్ అవన్నీ కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. బట్ ఒకటి ఏంటంటే వర్షం ఎక్కువ ఉంటుంది. సో దానికి ప్రిపేర్డ్గా మీరు అంబ్రెల్లాస్ అని రెయిన్ జాకెట్స్ అవన్నీ కూడా క్యారీ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో మన తెలుగు రాష్ట్రాల్లోని మీరుంటున్న ప్రదేశం నుంచి కొడైకెనాల్కి డైరెక్ట్గా ట్రైన్ ద్వారా వద్దాం అనుకున్నట్టయితే కొడై రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. లేదు అనుకుంటే మేజర్ స్టేషన్ కింద మధురై చూసుకోవచ్చు. వన్స్ అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి కనెక్టింగ్ బసెస్ ద్వారా కొడైకెనాల్ అనేది చేరుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొడైకెనాల్ వన్స్ మీరు చేరుకున్న తర్వాత అక్కడ మీరుంటున్న ఒక 2-3 డేస్ ప్లాన్లో ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చూసినట్టయితే ఇక్కడ కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లో వేరే లొకేషన్స్ అయితే అందుబాటులో ఉంటాయి మనకి. సో అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాను మీకు. యాజ్ ఇట్ ఈస్గా ఈ లిస్ట్ ఇదే సీక్వెన్స్లో ఫాలో అయినట్టయితే మీరు అన్ని లొకేషన్స్ కవర్ చేసేసుకొని హ్యాపీగా కొడైకెనాల్ అనేది పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసేసి మా బ్రోస్. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో కొడైకెనాల్ టూర్ ప్లాన్ వీడియో చేసి పెట్టాను. సో అదొకసారి రెఫర్ చేయండి, మీకు పూర్తి వివరాలు అనేది తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ ఇవాల్టి టాపిక్లో మన లాస్ట్ లొకేషన్ 5th లొకేషన్ వచ్చేసి కేరళలోనే ఇంకొక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అయిన వయనాడ్. మన తెలుగు రాష్ట్రాల నుంచి వయనాడ్ చాలామంది ప్రిఫర్ చేయరు యూజువలీ, బట్ నేను హైలీ రికమెండ్ చేస్తాను బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ యాక్చువల్లీ. ఈ మాన్సూన్ సీజన్లో ఇంకా చాలా బాగుంటుంది. సో చుట్టూ డెన్స్ ఫారెస్ట్, తర్వాత వాటర్ ఫాల్స్, కేవ్స్, రిజర్వాయర్స్ అని, డ్యామ్స్ అని, అడ్వెంచర్ యాక్టివిటీస్ అని చెప్పేసి, ఇంకా వెదర్ కానీ వ్యూ పాయింట్స్ కానీ ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ బై వయనాడ్ అయితే యాక్చువల్లీ చెప్పాలంటే. చాలామంది యూజువల్లీ మున్నార్ కానీ కొడైకెనాల్ ఊటీవి ప్లాన్ చేసుకుంటారు కానీ వయనాడ్ని చాలా తక్కువ కన్సిడర్ చేసుకుంటారు. బట్ ఐ హైలీ రికమెండ్ మీరు వయనాడ్ ప్లాన్ చేసుకోండి. ఈ ట్రిప్ అనేది ఖచ్చితంగా మీకు బాగుంటుంది. సో ముందుగా వయనాడ్ చేరుకుంటాకి మన తెలుగు రాష్ట్రాల నుంచి చూసినట్టయితే బై ట్రైన్ ద్వారా లేకపోతే ఫ్లైట్ ద్వారా ముందుగా కోజికోడ్ అనేది చేరుకోవాల్సి ఉంటుంది. సో కోజికోడ్ వరకు ఏమేమి ట్రైన్స్ అవి ఉన్నాయి అని చెప్పేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వన్స్ అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మనకి వయనాడ్లోని మెయిన్ ప్లేస్ అయిన కల్పెట్టాకి బస్సెస్ ఉంటాయి. సో అక్కడ వరకు మనం బస్ అనేది తీసుకెళ్ళచ్చు. సెకండ్ ఆప్షన్ కింద మైసూర్ రీచ్ అవటానికి ట్రై చేయండి. మైసూర్ నుంచి వయనాడ్ ఒక 3-4 అవర్స్ జర్నీ ఉంటుంది. సో బ్యూటిఫుల్ ఫారెస్ట్ మధ్యలోంచి వెళ్తూ ఆ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మీరు వయనాడ్ అనేది చేరుకోవచ్చు. సెకండ్ వచ్చేసి వయనాడ్లో మెయిన్ సెంటర్ వచ్చేసి కల్పెట్ట. ఎందుకంటే వయనాడ్ అనేది బేసిక్లీ ఒక రీజన్ లాగా అనమాట, ఒక ప్లేస్ అయితే కాదు.
సో ఈ రీజియన్‌లో మెయిన్ టౌన్ వచ్చేసి కల్పెట్ట అని చూసుకోవచ్చు. లేదంటే వైత్రి అని ఉంటుంది. సో కల్పెట్టలో స్టే చేయడానికి ట్రై చేయండి. అండ్ అక్కడి నుంచి మీరుంటున్న ప్లేసెస్ అన్నీ కూడా ఆహ్, అక్కడుండి ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది కాకుండా యాజ్ యూజువల్ ఇందాకంతా నేను చెప్పినట్టు వయనాడ్‌కి సంబంధించి కూడా కంప్లీట్ టూర్ ప్లాన్ అయితే చేసి నేను ఆల్రెడీ మన ఛానల్‌లో పెట్టాను. సో దానిలో హోటల్ అకామిడేషన్స్, లోకల్ ట్రాన్స్‌పోర్ట్, తర్వాత ఏమేం ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేశాము, అడ్వెంచర్ యాక్టివిటీస్ లాంటి ఇన్ఫర్మేషను అండ్ ట్రాన్స్‌పోర్టేషను, తర్వాత బడ్జెట్ బ్రేక్ డౌన్ ఇవన్నీ కలిపి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో వయనాడ్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారంటే ఆ వీడియో ఒకసారి రెఫర్ చేస్తాను. సో ఖచ్చితంగా చూసుకొని మీరైతే వయనాడ్ ప్లాన్ చేసుకోండి మా బ్రోస్. సో ఇదండి చూసారు కదా టాప్ 5 ప్లేసెస్ టు విజిట్ ఇన్ దిస్ మంత్ ఆఫ్ జూన్. ఈ 2024 సంవత్సరంలో మీరు గానీ మాన్సూన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారంటే ఈ ప్లేసెస్‌ని కన్సిడర్ చేసుకోండి. బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు కలుగుతుంది. అండ్ ఈచ్ ప్లేస్‌కి సంబంధించిన ఫుల్ టూర్ ప్లాన్ వీడియోస్ మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంటాయి. వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. చెక్ చేసేయండి. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఏమైనా డౌట్స్ ఆర్ క్వెరీస్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే చేసుకోండి మా బ్రోస్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ.